నమస్తేనా. నమస్తే. మీ పేరేనా? పవన్. పవన్ ఏం చేస్తుంటారు? నాకు డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా, ఓటు హక్కు ఉందా? ఉన్నదండి. ఎట్లా ఉండబోతా ఉంది ఈ ప్రాంతంలో? ఎవరెవరి పోటీదారులు ఐడియా ఉందా? ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రధానంగా అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ఉట్కూరి అంజిరెడ్డి బీజేపీ నుంచి క్యాండిడేట్లకు బీఫామ్స్ ఇచ్చడం జరిగింది కదా. అయితే మనం తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. కొన్ని సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చినంత వరకు వాటిని అమలు పరుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో మనం ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, మన విద్యావేత్త అయినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు నిరుద్యోగుల తరపున ఎగువ సభలో శాసన మండలిలో మన గొంతుకు వినిపిస్తాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక విద్యావంతుని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు ప్రధానంగా 2 పార్టీల తరపున 2 అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి ఆల్మోస్ట్ మనం చూసినంత వరకు పరిపాలన విధానంగా చూస్తే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుటుంబ పాలన నిర్ణయాల వల్ల నిరుద్యోగులు బలైపోయారన్న. ఇప్పుడు వచ్చి మనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనకు సరే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎవరు వేసింది కాదన్నది ముఖ్యం. నోటిఫికేషన్లు ఎవరైనా వేస్తారన్న, వాటిని త్వరగా నియమించి అభ్యర్థుల జీవితాలను బాగుపరిచేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం. అదేం చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చినంత మాట మీద నిలబడి మన గవర్నమెంట్ రాగానే ఒక 2-3 నెలల్లో అయితే ఫిలప్ చేసేసింది. ఒక 50,000 పైచీలకు ఉద్యోగాలను ఫిలప్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా దామోదర్ రాజనరసింహ గారు కూడా మాటిచ్చారు. ఏమని, ఈ కులగణన సర్వే పూర్తయిన వెంటనే అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పెట్టిన వెంటనే మనం ఇంకో 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చిండు, మన మీడియా ప్రకటన. అది మన నిరుద్యోగులంతా సంతోషించాల్సినటువంటి నిర్ణయం. అది ఏంటంటున్నావా, సంతోషపడాల్సినటువంటి విషయం అదంతా. ఎందుకంటే సత్వరగా నిర్ణయాలు తీసుకుంటారు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మన నిరుద్యోగుల బాధను అర్థం చేసుకున్నందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంకొక 7-8 వారం రోజుల్లో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. సో మనకు 27th ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అంజిరెడ్డి అంటే కూడా మనకు ప్రధానంగా మనకి అతను ఎవరో తెలియదు, ఆయన చేసిన అభివృద్ధి ఏందో మనకు తెలియదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఏం చేస్తారంటే, మనకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కొన్ని 30,000 పైచిలకు విద్యార్థులకు మంచి విద్యను అందిస్తుండంట ఉచితంగా. మనకు తెలిసిన విషయం, తెలుసుకునే విషయం. ఆయన కొంచెం విద్యావేత్త కాబట్టి ఆయనకు మన తరపున మాట్లాడే అవగాహన చాలా మెరుగుంటుంది. పోరాడే సత్తా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారా? ఇప్పుడు ఎగువ సభకు పోతారన్న, పోయినోళ్ళు గొప్ప కాదు, అక్కడ మన ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు గలం విప్పినోళ్ళు గొప్ప. మనం పోవడం గొప్ప కాదన్న, పోయి నువ్వేం చేస్తున్నావు, ప్రజల తరపున నువ్వేం మాట్లాడుతున్నావు, మనకు ప్రజలకు నువ్వు చేసింది ఏమది అని చెప్పేసి మనకు అవసరం. ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు మాట్లాడే గలం ఉంది, ఆయన ఒక విద్యావేత్త, నిరుద్యోగుల పట్ల అన్ని అవగాహన ఉన్నాయి కాబట్టి ఆయన ఎగువ సభకు పోతే ఏమైనా మనకు నిరుద్యోగుల పట్ల ఆశాకిరణమై ఏమైనా మాట్లాడతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానికోసం మనం ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రులంతా కలిసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని నిరుద్యోగుల పట్ల నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే మంచి నిర్ణయం తీసుకుంది, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి పార్టీ తరపున క్యాండిడేట్కి బీఫామ్ ఇచ్చిందని తెలియజేస్తాయి. నరేందర్ రెడ్డి గారి లాంటి మంచి వ్యక్తులకు మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ అధిష్టానంకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఫైనల్ గా అయితే ఎవరు గెలుస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇక తెలుసు కదన్న, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 year ఏం చేసిందని చూసుకుంటా ఉంటే మనకు బేషరతుగా మనకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.